హాయ్ ఫ్రెండ్స్, మనము ఇగో బెబ్బర్లు అయ్యి గారెలు చేసుకోవాలి. నేను ముందు నైట్ నానబెట్టేసి పెట్టేసుకున్నా. మంచిగా శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్ళు ఉంచేసి పెట్టినా. ఇవి మనం మిక్సీలో వేసుకొని జర ఇట్లా బరకగా పట్టేసుకుందాం. వాటర్ కూడా కొద్దిగా పడతాయి. మంచిగా నానిపోయినాయి కదా ఇవి పట్టేసుకుందాం. బెబ్బర్లు మిక్సీ పట్టేసిన. ఇగో ఈ మాదిరిగా దొడ్డుగా ఇట్లా గరుకులుగా ఇట్లా పట్టుకోవాలి. ఎక్కువ మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవద్దు. ఇట్లా పట్టుకుంటే మనకు ఇట్లా వడలు వేయడానికి ఈజీగా ఉంటాయి, బాగుంటుంది. ఇట్లా వేయడానికి మంచిగా వస్తాయి. ఇప్పుడు అందులో కావాల్సినవి కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇగో పుదీనా సన్నగా తరిగేసి శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగిన. ఇక పుదీనా, ఇది ఇక కొత్తిమీర కూడా సన్నగా తురిమి పెట్టేసిన. ఇక ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా సన్నగా తరిగేసిన. ఈ ఉల్లిపాయలు కూడా ఇండని వేసేసుకోవాలి. వేసుకొని ఇక పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇక సన్నగా కట్ చేసిన. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వాళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉన్నా కానీ మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఉంటే ఉప్పిసం అయిపోతుంది. కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మనం బాండి పెట్టేసుకొని నూనె పోసుకొని మంచిగా గారెలు చేసుకొని బాండి పెట్టేసుకొని నూనె వేడైన తర్వాత ఇక మనము ఇట్లా చిన్న ఉండలు తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఈ మాదిరిగా వడల మాదిరిగా ఒత్తుకొని ఇట్లా తీసుకొని కొద్దిగా మెల్లగా తీసుకొని ఇట్లా ఆయిల్ వేసేసుకోవాలి. చిన్నగా సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే పైన ఎర్రగా అయితే లోపల ఉడకాయి. ఇట్లా వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒత్తుకోవాలి. కొంచెం సన్నగా ఒత్తుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇగో ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇగో ఇట్లా బెబ్బర్ల గారెలు కదా, చాలా బాగుంటాయి. మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటా కాలినట్టు తీసుకోవాలి. బాగా టేస్ట్ ఉంటాయి. మనం ఇంట్లోకి చట్నీ, పల్లి చట్నీ అయినా సరే, టమాటా చట్నీ అయినా సరే. నేను టమాటా చట్నీ చేసుకున్నా. ఈ టమాటా చట్నీలో కూడా ఇట్లా మనం దించుకొని మంచిగా ఇట్లా తింటే ఇట్లా బాగుంటాయి. ఇట్లా మీరు కూడా చేసుకోరు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.